చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పాలన అందించబోతున్నారో అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. కానీ మా విధానం, మా ఎజెండా ఈ 5 సంవత్సరాల పాలన కక్ష సాధింపుల కోసమే అని చెప్పి ఏమైనా కనుక సిగ్నల్స్ ఇచ్చే దాంట్లో భాగంగానేమో అనుకుంటాను. అన్నీ అటువంటి వార్తలే, అన్నీ అటువంటి కమెంట్లే, అటువంటి నిర్ణయాలే తీసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు. దాదాపు అన్నీ అలాంటి నిర్ణయాలే. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద ఏ అంశంలో అయితే వీళ్ళు విమర్శలు చేశారో, అంటే సలహాదారుల నియామకానికి సంబంధించి వీళ్ళు కూడా సలహాదారులను నియమించుకుంటూ వెళ్ళే ప్రక్రియకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇప్పుడే వెంకటేశ్వరరావుని జలవనరుల శాఖకు సంబంధించి సలహాదారుగా నియమించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరికొందరు కీలకమైన వ్యక్తులకి సలహాదారుల పదవులు ఇవ్వబోతున్నారు. అండ్ కక్ష సాధింపే ప్రతిసారి వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ నోటి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు గారి దగ్గర నుంచైనా, నారా లోకేష్ దగ్గర నుంచైనా, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచైనా ప్రతి దగ్గర వినిపిస్తూ అనేది కక్ష సాధింపు రిలేటెడే. కాబట్టి దాన్ని కూడా ఒక క్రమపద్ధతిలో చేయాలి అని చెప్పి ఫిక్స్ అయినట్లున్నారు. అందుకనే సలహాదారుల నియామకం కూడా ఒక క్రమపద్ధతిలోనే చేసే దాంట్లో భాగంగా కాబోలు కొందరు అన్ని కీలకమైన శాఖల్లో, ఆర్థిక శాఖ, అవినీతి నిరోధక, పోలీసు, ట్యాక్సు, కీలకమైన శాఖల్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళను, ఇప్పుడు టక్కర్ ఆర్థిక శాఖ రిలేటెడ్, అవినీతి నిరోధక ఆర్పి ఠాకూర్, నెక్స్ట్ ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కిషోర్, వీళ్ళ నలుగురిని కూడా సలహాదారులుగా నియమించడం దాదాపు ఫిక్స్ అయిపోయిందట. ఇక ఉత్తర్వులు ఒకటే రావడం మిగిలింది. టక్కరు, ఆర్పి ఠాకూర్, ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కిషోర్, వీళ్ళ నలుగురిని సలహాదారులుగా నియమించబోతున్నారట. ఒక్కో దాంట్లో ఒక్కొక్కరికి అనుభవం ఉన్నవాళ్ళు. ఈ అనుభవాన్ని మరి పాలనలో ఉపయోగించుకుంటారా, లేకపోతే ఈ అనుభవాన్ని ఏమైనా కనుక అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఉపయోగించుకుంటారా? అంటే మంత్రులుగా పనిచేసిన వాళ్ళను, అటువైపు ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కదా, కొందరిని టార్గెట్ చేస్తున్నారు కదా, ఐఏఎస్ ఐపీఎస్లో కూడా, మరి వాళ్ళని ఏమైనా టార్గెట్ చేయడం కోసం వీళ్ళ సలహాలు ఉపయోగించుకుంటారేమో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు హయాంలో సలహాదారుల నియామకాలను మనం తీవ్రంగా వ్యతిరేకించాం. ఎంతమంది సలహాదారులను నియమించింటే వ్యతిరేకించుకుంటే అన్ని వీడియోస్ చేసాం మనం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సలహాదారులను నియమించినా కూడా దాన్ని కూడా నేనైతే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను.